కృష్ణార్పణం గోపాల. మీ పేరు నాకు ఆనంద భైరవి అనేది మాత్రమే గుర్తొస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా బాగా? ఇప్పటికీ చిన్న కోడలు రాధిక అనే నన్ను గుర్తుపట్టేది. ప్రతి క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. సడన్ గా మదర్ రోల్ ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఈ సీరియల్. నేను లేదు ఇప్పుడే నేను మదర్ రోల్ చేయనని అనుకున్నా. నా కెరియర్ ఏముంటుందో అది సడన్ గా చేంజ్ అవుతుంది నాకు తెలుసు. కానీ ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రూపా గారు ఉన్నారు. హలో రూపా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. కాదు, మీ పేరు నాకు ఆనంద భైరవి అనేది మాత్రమే గుర్తొస్తుంది ఇక్కడ. బికాస్ ఏంటంటే మేము సీరియల్ ని ఫాలో అయ్యేటప్పుడు క్యారెక్టర్ నేమ్ తో మాత్రమే గుర్తుపెట్టుకుంటాం చాలా మంది ఆర్టిస్టులని. దాంతోనే మీరు చాలా పాపులర్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ లైక్ అంటే ఫస్ట్ మీరు వచ్చింది చిన్న కోడలు సీరియల్ తో కదా. ఈ జీ తెలుగుతో అప్పటి నుంచి ఇప్పటికి ఆ అసోసియేషన్ అనేది అలా కొనసాగుతూనే ఉంది. అంత బాగున్న టైంలో మధ్యలో కనపడకుండా ఏమైపోయారు? కొద్ది రోజులు కనిపించలేదు మీరు మాకు. పెళ్లి అయింది. ఓకే. సో పాప పుట్టింది. ఒక 5 years గ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ అయ్యారు. నైస్. చిన్న కోడలు సీరియల్ అప్పుడే మీరు రావడం, అది హిందీలో చోటి బహు సీరియల్ తో అది చాలా పాపులర్. మేము హిందీలో చూసేసాము. కట్ చేస్తే తెలుగులో చిన్న కోడలు అని చెప్పేసి మీరు ఎంట్రీ ఇచ్చారు. వాట్ ఏ సూపర్ సీరియల్ అది. మాకు చాలా ఇష్టమైన సీరియల్. అందులో మీరు ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఎక్కువ మాట్లాడేవారు కాదు. అండ్ మీకు సిస్టర్ గా శ్వేత గారు చేశారు, అండ్ ప్రియా గారు ఉన్నారు మీకు. అందులో కూడా చాలా మంచి కాస్టింగ్ ఉంది. అందులో మంచి క్యారెక్టర్ మీద అందులో. సో మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే బిగినింగ్ రావడమే మీకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది జీ తెలుగులో. ఎలా అనిపించింది మీకు ఆ టైంలో? నేను ఆల్రెడీ కన్నడలో చాలా సీరియల్స్ చేశాను. అక్కడ చేసినే నేను ఇక్కడ వచ్చింది. నేను కన్నడలో నేను ఆల్మోస్ట్ ఒక 5 సీరియల్స్ అయినా చేసుంటాను. ఓకేనా. అలాగే మూవీస్ చేశాను నేను, అంటే సపోర్టింగ్ రోల్ అంతే. ఆ తర్వాత నాకు చిన్న కోడలు ఆఫర్ వచ్చింది. నేను వచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఏం థింక్ చేయలేదు. నేను వచ్చా, నాకు ఇచ్చిన క్యారెక్టర్ని నేను ఎలా చేయాలో నేను పర్ఫెక్ట్గా చేసుకొని పోయా అంతే. ఎస్పెషల్లీ మీరు అనేసరికి లైక్ జీ తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక చిన్న కోడల తర్వాత మీకు మళ్ళీ గ్యాప్ వచ్చిందని మీరే చెప్తున్నారు. అంటే మ్యారేజ్ అయింది, బాబు. లేదు, చిన్న కోడల తర్వాత నేను కన్నడ సీరియల్ చేస్తున్నా. అది అయిన తర్వాత గీతాంజలి చేసా. గీతాంజలి తర్వాత గ్యాప్ 5 years తీసుకొని చిన్న కోడల తర్వాత మళ్ళీ వెంటనే కన్నడలో సీరియల్ చేసేసారు. ఓకే. సో మధ్యలో మా తెలుగులో వాళ్ళ ఆడియన్స్ ని మీరు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. సో మళ్ళీ రీబ్యాక్ అయ్యారు. సో సక్సెస్ఫుల్ గా అప్పటి నుంచి కంటిన్యూస్ గా సీరియల్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ జీ కుటుంబం అవార్డ్స్ లో డెఫినెట్ గా ఏదో ఒక షీల్డ్ తీసుకునే ఇంటికి వెళ్తూ ఉన్నారు మీరు అనేసరికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా పెద్ద ఫేవరెట్ అయిపోయారు మీరు. ఎలా అనిపిస్తుంటది? అంటే బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా బాగా? అవునవును. ఇప్పటికీ చిన్న కోడలు రాధిక అనే నన్ను గుర్తుపట్టేది. యాక్చువల్గా నేను ఇప్పటిదాకా ఎన్ని సీరియల్స్ చేసినా ఏం చేసినా నన్ను ఇప్పటికీ రాధిక చిన్న కోడలు అనేది గుర్తు చేసేది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేరే లాంగ్వేజ్ నుండి వచ్చి మనము ఇక్కడ సక్సెస్ అనేది చూసేది కొంచెం కష్టమే. సో అది ఇంత లాంగ్ రన్ ఉంది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎస్పెషల్లీ మాకు వచ్చేసరికి మేము చాలా చాలా ఇష్టపడేది రాధిక క్యారెక్టర్. అందులో మీకని ఒక సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్ అసలు అద్భుతం. అందులో మల్లిక్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సాంగ్ కి. అండ్ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా చాలా మందికి ఫేవరెట్ సాంగ్. దానికి మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీ అందులో మీరు ఎక్కువగా ఏడుస్తూ ఉండే క్యారెక్టర్, ఏడుస్తూనే ఉంటాను. కానీ కూడా మీ క్యారెక్టర్ చాలా బాగా మీరు అందరికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది మీకు అప్పుడే. సో జీ తెలుగుతో అసోసియేషన్ అనేది మీకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో మనం ఉన్నాము. ఉమ్మడి కుటుంబం సీరియల్లో మీరు అత్త క్యారెక్టర్ చేసిన పొద్దు నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, ప్రతి ఫ్రేమ్ లో మీరే ఉన్నారు. ఈ సీరియల్ కి మెయిన్ హీరోయిన్ మీరే అనుకోవచ్చా? ఒక లీడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక ముఖ్యమైన స్తంభం అంటారు కదా, అది ఆ క్యారెక్టర్ నాది. హీరోయిన్ అని చెప్పడం కన్నా
ఒక ఇంపార్టెంట్ రోల్, సీరియల్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇది అంతే. ఓకే. అండ్ రూపా గారు, మీరు మొన్నటి వరకు హీరోయిన్ గానే ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. సడన్ గా మదర్ రోల్ ఎందుకు చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో? తక్కువ టైం అని ఏం లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 15 కాదు, ఒక 18-19 ఇయర్స్ నుండి నేను హీరోయిన్ గానే చేసుకొని వస్తున్నాను. లాస్ట్ ప్రాజెక్ట్ హీరోయినే, అది ఫినిష్ అయిన 6 months కి ఇది నేను స్టార్ట్ చేశాను. నేను నాకు ఎప్పటి నుంచో ఉన్నింది, నేను మదర్ రోల్ చేస్తాను లేదా మెచ్యూర్ రోల్ చేస్తానంటే నాకు ఇలాంటి రోలే చేయాలని ఉంది. హరితమ్మ చేస్తారు కదా లీడ్ రోల్స్, అలాంటిదే హరితమ్మ చేసే అలాంటి రోల్సే చేయాలని నాకు ఉన్నింది. సో అది ఆటోమేటిక్గా వచ్చేసరికి యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఈ సీరియల్, నేను లేదు ఇప్పుడే నేను మదర్ రోల్ చేయనని అనుకున్నా. తర్వాత లేదు ట్రై చేద్దామని అనుకున్నా. నేను తెలుసు నా కెరియర్ ఏముంటుందో అది సడన్గా చేంజ్ అవుతుంది నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా ఒకరోజు చేయాల్సిందే. నేను చేయాలనుకున్నప్పుడు నాకు ఇలాంటి రోల్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఓకేనా, బేస్ ఎలా ఉంటుందో ఆ తర్వాతను అలాగే ఉంటుంది అని నేను థింక్ చేస్తాను అంతే. బట్ నేను నా డిసిషన్ ఏమి రాంగ్ డిసిషన్ అని నాకేం డెఫినెట్గా రాంగ్ కాదు. వచ్చిన దగ్గర అంటే ఈ క్యారెక్టర్ మీద ఈ సీరియల్లో మేము చూస్తే ఏంటంటే చాలా మందికి ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మీ క్యారెక్టర్ చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఇలాంటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు అంటే మీకు తెలుసు కదా, అరుదు ఐ మీన్ చాలా కష్టం, చాలా కష్టమైన క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ ఈ క్యారెక్టర్ ని చేయగలిగే దమ్ము కూడా ఆర్టిస్ట్ కు ఉండాలి. అండ్ దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే లీడ్ రోల్, ఒకసారి లీడ్ రోల్ అయినప్పటికీ కూడా ఒకసారి మదర్ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ లాంటివి పడినాయి అంటే అవే రిపీట్ అవుతాయని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అంటూ ఉంటారు. ఆర్ యూ రెడీ అండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటివే వస్తే మీకు? ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను నేను. ఓకే, ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తారు. సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సెట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా జీ తెలుగులో ఆల్మోస్ట్ మీతో పాటు ఇంతకు ముందు సీరియల్స్ లో ఎక్కడొకక్కడ వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు. లేదు నవీన గారితో మాత్రమే నేను ఊహలు గుసగుసలాడే చేశాను. ఇంకా మిగతా వాళ్ళందరూ నేను ఫస్ట్ టైం వర్క్ చేసిన వాళ్ళు. ఓకే, బట్ అందరూ తెలిసిన వాళ్ళే కదా మీకు రెగ్యులర్ గా? అంటే ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళే ఉండుంటారు కదా మీకు? కాస్త లేదు, ఎవరు నాకు అంతగా ఎవరేం పరిచయం లేదు నాకు. హరి సార్ని ఒకసారి ఒక 2 times చూసాను తప్ప నాకు ఇంకెవ్వరు ఏం పరిచయం ఉన్నట్టు గుర్తులేదు. కానీ ఇక్కడ మీకు పరిచయం చేసుకునే అంత టైం కూడా ఉండదు కదా, వచ్చారా మీ వర్క్ చేసుకున్నారా? ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ మీ మీదే ఉంటాయి కాబట్టి మీకు ఎవరితో మాట్లాడే అంత టైం కూడా ఉండదు అనుకుంటా. లేదు, అలా ఏం లేదు, మాట్లాడతాము. కానీ నేను నార్మల్గా నేను తనీగా నేనైంది, నా వర్క్ అయింది, నాకు అలాగే ఉండడం ఇష్టము, నేను అలాగే ఉంటా. అది నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంత ఈజీగా మింగల్ అవ్వను. అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వరా? నా కంఫర్ట్ జోన్ నాకు అనిపిస్తే, ఇది కంఫర్ట్ జోన్ అని అనిపిస్తే మాత్రమే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడాను. క్వైట్ గా ఉంటా, నా వర్క్ నేను అంతే. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.